హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఫ్లవర్స్ ప్లస్ బటర్ఫ్లై, ఇలా ఫ్లవర్స్ వస్తాయి, బటర్ఫ్లై వేద్దాము. ఎంత బాగుంటుందో అంటే సింపుల్ స్ట్రోక్స్తో మనం వేద్దాం. ఈ బ్రష్ ఏంటి తెలుసా? మాప్ బ్రష్ అంటారు. ఈ స్పెషల్ బ్రష్ అన్నమాట ఇది. దీంతో ఎంత బాగా వేయచ్చో నేర్చుకుందరు కానీ. ఓకేనా? రండి. దీనికోసం ఈ కలర్స్ అన్నీ వాడుతున్నాను. స్కార్లెట్ రెడ్, బ్యాంబూ గ్రీన్, సాప్ గ్రీన్, బ్లాక్, మీడియం, ఇంకొకటి ఏంటి ఫ్లెష్ టింట్. ఈ కలర్స్తో వాడుతున్నాను. ఫస్ట్ ఏం చేస్తున్నాను, మీడియం కొంచెం ఇలా తీసుకున్నాను. తర్వాత ఈ మాప్ బ్రష్ ఏంటి, దీని గొప్పతనం అంటే ఇది హెయిర్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లోపల ఆ మీడియంని కానీ వాటర్ని కానీ స్టోర్ చేసుకుంటుంది. మనం కొంచెం కలర్ తీసుకున్నా ఆటోమేటిక్గా బ్రష్ ఆ కలర్ని స్ప్రెడ్ చేసి ఎంతో చక్కగా వేయచ్చు అన్నమాట. చూడండి, ముందు స్కార్లెట్ రెడ్ని నేను ఇట్లాగా ఒక రౌండ్ ప్యాచ్ కింద వేస్తున్నాను. అంటే ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వేయాలనుకుంటున్నానో ఆ ఫ్లవర్స్ షేప్లో అక్కడక్కడ నేను చిన్నగా ఈ కలర్ని ముందుగా కొంచెం కొంచెం వేద్దాం. ఇలా వేస్తున్నాను, చిన్న రౌండ్ ప్యాచ్ లాగా. ఓకేనా? మీరు కూడా అట్లాగే ట్రై చేయండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత చిన్న చిన్నగా ఇప్పుడు ఏం చేస్తాను నేను, మన దగ్గర ఫ్లెష్ టింట్ ఉంది కదా, ఈ ఫ్లెష్ టింట్ కలర్ స్కార్లెట్ కలిపి మనం ఫ్లవర్స్ వేద్దాం. ఈ ఫ్లెష్ టింట్లో ఇదే బ్రష్ని డిప్ చేసి దాని మీద నుంచి మనం పెటల్స్ వేద్దాం. అంటే ఈ రెడ్ అడుగు నుండి పైనుంచి పెటల్స్తో ఇలా కవర్ చేసినట్టు, అంటే సెంటర్ పార్ట్ మీద నుంచి పెటల్స్ వచ్చినట్టుగా వస్తాయి. అర్థమైందా? అలా వేస్తున్నాను చూడండి. దాని మీద నుంచి ఇటు నుంచి అన్ని వైపుల నుంచి పెటల్స్ వచ్చేటట్టు వేస్తున్నాను. ఇలాగే మీరు కూడా వేయండి. ఇప్పుడు కామా స్ట్రోక్స్ ఉన్నాయి కదా, నేను చెప్పాను ఇప్పుడు. ఆ కామా స్ట్రోక్స్ లేదా సి స్ట్రోక్స్ ఇవి మనం వేస్తూ వెళ్దాం. అంటే మనం ఈ ఫ్లెష్ టింట్లో డిప్ చేసి తర్వాత టిప్లో కొంచెం మీరు స్కార్లెట్ తీసుకొని ఈ స్ట్రోక్స్ వేస్తూ ఉంటే మీకు మధ్యలో 2 కలర్స్ కలుస్తూ ఎంతో అందంగా మంచి మంచి స్ట్రోక్స్ వస్తాయి. చూడండి, లైట్గా ఇలా కనపడకుండా ఉన్నట్టుంటుంది. కొన్ని ఫ్లవర్స్ అట్లాగా లైట్గా ఉండి వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. అంటే డార్క్గా మనం వేసిన ఫ్లవర్ అట్లా కనపడాల్సిన అవసరం లేదు. లైట్గా అట్లా ఉండి చక్కగా చాలా బాగుంటుంది. చూసారా ఎంత అందంగా ఉందో? అన్ని వైపుల నుంచి వస్తూ ఇప్పుడు ఇంకో ఫ్లవర్ని ఇంకొక యాంగిల్లో వేద్దాం. ఇది ఒక యాంగిల్ ఉంటే ఆ ఫ్లవరు ఇంకో వైపు తిరిగినట్టుగా వేస్తున్నాను. మీరు కూడా అబ్జర్వ్ చెయ్యండి ఎలా వేస్తున్నానో. తెలుస్తోందా? చూస్తున్నారు కదా చక్కగా ఈచ్ స్ట్రోక్ కూడా ఎలా వేస్తున్నానో చూస్తూ మీరు అలాగే వేశారనుకోండి, ఎంతో చక్కగా వస్తుంది తెలుసా? మీరు ట్రై చేస్తున్నారా? నేను చెప్తున్నవన్నీ వస్తున్నాయా? మరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యకపోతే సబ్స్క్రైబ్ చెయ్యండి. తర్వాత 10 మందికి షేర్ చెయ్యండి, చెప్పండి. ఇంకొకళ్ళు కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. నేను ఒక్కరితోనే నేర్చుకోవడం కాదు, ఇంకొకళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాము, పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిద్దాము అని కొంచెం ఆలోచించండి. మీరు ఈ రకంగా నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. చూస్తున్నారా? ఇట్లాగా వేస్తే చూసారా ఎంత బాగుందో? అంటే సెంటర్లో బొడ్డు ఉంటుంది కదా, సెంటర్ పార్ట్, దాని మీద నుంచి పెటల్స్ వచ్చి కొన్ని పెటల్స్ ఇలా విచ్చుకున్నట్టుగా
క్రిసాంతమం లాగా అనిపిస్తుంది. క్రిసాంతమమే ఇంకో కలర్లో వేద్దాం, అన్నీ ఎల్లోలో వేయాలని లేదు కదా. ఇప్పుడు నేను లీవ్స్ వేస్తున్నాను చూడండి. లీఫ్ చూసారా, ఈ ఫస్ట్ బ్యాంబూ గ్రీను, శాప్ గ్రీను 2 కలర్లు తీసుకొని వేస్తున్నాను. కొమ్మలు మనం ఇట్లాగా ఎలా అయినా కొమ్మలు వేయచ్చు కదా, అలాగే కొమ్మలు వేసి దాని పక్క నుంచి లీవ్స్ ఇలా వేస్తే ఎంత అందంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది కదా. చూసారా, ఇట్లాగా లీఫ్కి ఒక మనకి చామంతి ఆకులు ఎలా ఉంటాయి అలా చూసి వేసేయచ్చు. 3-4 లీవ్స్ ఉన్నట్టు, 5 పెటల్స్ ఉన్న 5 లీవ్స్ ఉన్నట్టు ఇట్లాగా వేయండి. తర్వాత చిన్న చిన్నగా బడ్స్ వేయండి కొమ్మలు వేసి. శాప్ గ్రీన్తో వేసిన తర్వాత మనం అక్కడక్కడ చిన్న చిన్న బడ్స్ ఉన్నట్టు కూడా వేసేద్దాం. ఇదే బ్రష్తో అన్నీ మనం వేసేయచ్చు, బడ్స్, లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే ఒక బ్రష్. దీంతోనే సన్నగా స్టెమ్స్ గీయచ్చు, బ్రాడ్గా లీవ్స్ వేయచ్చు. బ్రహ్మాండమైన బ్రష్ తెలుసా అండి, మాప్ బ్రష్ అంటారు దీన్ని. మీకు వీలైతే తెప్పించుకోండి, ఆన్లైన్లో దొరుకుతాయి. ఈ బ్రషెస్ కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ ఒక బ్రష్ ఉంటే చాలు ఎంత బాగా వస్తుందో. ఇందులో చాలా డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. అవన్నీ తెచ్చుకున్నా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ లీఫ్ వేసిన తర్వాత దాని మధ్యలో వెయిన్స్ అన్నీ కూడా బ్లాక్తో చక్కటి లైన్స్ వేసేద్దాం. చూస్తున్నారా, భలే ఉంటుందండి. నాకైతే ఎంత ఇష్టం అంటే ఇట్లా అలా ఈ ఫ్లవర్స్ని అలా 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 వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తొందరగా చక్కగా వేసేసుకోవచ్చు. మరి మీరేమంటారు, మీకు ఎలా ఉంది నాకు చెప్పండి, ఓకేనా? ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ వేసేసాము, ఇంకేం వేస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఇలా ఫ్లవర్స్ వేసిన తర్వాత చూడండి, స్ట్రోక్స్ బ్లూ కలర్ తీసుకున్నాను, సెరూలియన్ బ్లూ. ఆ సెరూలియన్ బ్లూ వేస్తూ ఇంకేంటండి ఫ్లవర్స్ దగ్గర ఉండేది బటర్ఫ్లైనే కదా, బటర్ఫ్లై వేస్తున్నాను. చూస్తున్నారా, బటర్ఫ్లై కూడా ఇంకొక ఫ్లవర్లా ఉంది కదూ. అదే మరి, అదే మనకి చక్కటి అందాన్ని ఇస్తుంది. చూస్తున్నారా, స్ట్రోక్స్ లాగా ఇచ్చి దాని మధ్యలోంచి బ్లాక్తో గీతలు గీసి బాడీ బ్లాక్తో వేసి ఇంకొంచెం మనకి యాడ్ చేస్తున్నాను బటర్ఫ్లైలో. చూడండి, ఇంతేనండి, ఎంత భలే ఉంటుంది. మరి ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ ఈ రెండుకి భలే సంబంధం ఉంటుంది. నాకెందుకో బటర్ఫ్లైలు చాలా చాలా ఇష్టం. బటర్ఫ్లై ఎటువంటి సిచ్యువేషన్లోనైనా తట్టుకొని నిలబడుతుందిట. అంటే చక్కటి బ్రీజ్ వచ్చిందనుకోండి, అలా అలా ఫ్లోట్ అయినట్టుగా తేలిపోతూ వెళ్ళిపోతుంది. మీకు అందుకే బటర్ఫ్లై ని చక్కగా రిజంబుల్ చేస్తూ ఉంటారు. ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.